ఏంటి ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? సార్ అది ఇంటికి వెళ్ళాలి సార్. త్వరగా వెళ్ళిపోండి. ఈ టైంలో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రోడ్డు మీద జనం కూడా లేరు, చాలా ప్రమాదం. త్వరగా బయలుదేరండి. సార్ అది లేదు సార్, వెళ్తున్నాం. ఆటో బుక్ చేసాం, వస్తుంది. రాగానే వెళ్ళిపోతాం. సరే సరే, ఈ ఏరియా అంతా మంచిది కాదు, దొంగలు ఎక్కువ ఉన్నారు. ఏదైనా జరిగితే మళ్ళీ నేరం మీ మీదకి వస్తుంది. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అలాగే సార్. ఏంటక్క నువ్వు నాన్న గురించి వాళ్ళ దగ్గర అడగాలని మనం అనుకున్నాం కదా, ఇలా చేసావేంటి? పోలీస్ వాళ్ళ గురించి నీకు తెలియదురా. ఈ టైంలో ఇక్కడున్నామని అనుమానంగా ఉన్నారు. నాన్న గురించి ఏదైనా అయితే మీరే ఏదైనా చేశారని మనల్ని లోపలేస్తారు. అందుకే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. ఆయన ఇక్కడుండి మనమేం చేయలేం, కానీ ఇంటికి వెళ్దాం పదా. నేనెక్కడికి రాను. మీ నాన్నని తీసుకొని మీ నాన్నతో కలిసే నేను ఇంటికి వస్తాను. అమ్మా, నాన్నని మేము వెతికి తీసుకొస్తాం, నువ్వు ఇంటికి పదమ్మా. లేదురా, నేను రాను. ఆయన లేకుండా నేను ఇంటికి రాను. నేను అన్న మాటలు నాకు గుర్తొచ్చి నా మనసు రగిలిపోతోంది. నేను మా ఆయన దొరికేదాకా నేను వెతుకుతూనే ఉంటాను. ఇన్ని రోజులు మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. నేను ఆయన ఎన్నోసార్లు గొడవ పడినా కూడా ఒక్కసారి కూడా ఆయన నన్ను పల్లెత్తు మాట అనలేదు. ఏ రోజైతే మన ఇంట్లో ఆ లక్ష్మి అడుగు పెట్టిందో ఆ రోజు నుంచే సమస్యలన్నీ మొదలయ్యాయి. ఆ మహాతల్లి మన ఇంటికి ఏం శాపం పెట్టిందో ఏవో. నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నా భర్త కూడా నాకు దూరం అయిపోతాడేమోనని నాకు భయం వేస్తోందిరా. ఆయనకేమన్నా జరగాలి, ఆ లక్ష్మిని మాత్రం క్షమించేదే లేదు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వదిన ఏం చేసిందని? వదినకి ఇంట్లో నాన్న లేరని కూడా తెలీదు. ఇప్పుడు వదిన బ్లేమ్ చేస్తానంటావే నువ్వు? రే కిరణ్, నీకేం తెలీదురా. అంతా లక్ష్మి వల్లే మన ఇల్లు ఇలా తయారయింది. మన కుటుంబం ముక్కలైపోయింది. మన ఇంట్లో ప్రశాంతత అన్నదే కరువైపోయిందిరా. మీరిక ఈ జన్మలో మారా అనుకుంటా. ఇక ఈ రోడ్లో నిల్చొని ఏడ్చింది చాలమ్మా. ఇంటికి వెళ్దాం పదా. రే, ఆటో ఆటో వెళ్ళు. ఆటో. అమ్మా రామా, రండమ్మా. ఇదిగోండి నాన్న, జ్యూస్ తీసుకోండి నాన్న. తినడానికి ఏమైనా తీసుకురానా, లేదంటే భోజనం తీసుకురానా? వద్దమ్మా, ఈ జ్యూస్ చాలు. ఏమండి, మీరింటికి వచ్చేసారా? ఇది నిజమేనా, లేదంటే నా భ్రమ? దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమండి, ఏమండి, మీరు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదండి, నేను భరిస్తాను. కానీ కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఏమండి, మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేనండి. దయచేసి దయచేసి నన్ను క్షమించండి. లక్ష్మి చెప్పింది కరెక్టే.
నేను లేనందుకు భద్రావతి చాలా బాధపడింది. ఇలాంటి టైంలో తనకి నేను తోడుండడం మంచిది. ఇప్పటికి తను చేసిన తప్పేంటనేది ప్రూవ్ చేస్తే తెలుస్తుంది. నాకు తెలుసండి, నాకు తెలుసు నేను మీ మనసు బాధ పెట్టాను. మీకు కోపం రావడం సహజమే. కానీ ఒక్కసారి నాతో మాట్లాడండి. ఏమండి ఏమండి ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు కదా, ప్లీజ్ అండి ఒక్కసారి నాతో మాట్లాడండి. ఏదో ఒకటి అనండి. ఏం మాట్లాడవేండి నానా? ప్లీజ్ మాట్లాడినానా. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నిన్ను వెతుకుని చోటుంటూ లేదు. ఎంతసేపు ఒక్కడవే ఎక్కడికి వెళ్ళావు నానా? అమ్మయ్య, మీరు వచ్చేసారా? ఇందక్కడి నుంచి మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో అని భయపడ్డాను తెలుసా? అది నిజానికి ఫోన్ ఇప్పటిదాకా నా దగ్గర లేదు లక్ష్మి. నేను ఇప్పుడే వస్తుంటే మెట్ల మీద చూసి షాక్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. నాన్నని పైకి తీసుకొస్తున్న టైంలో ఫోన్ జేబులో నుంచి జారి కింద పడిపోయింది. ఇందాక ఆటో అతనికి డబ్బులు ఇవ్వడానికి కూడా జేబులో చేయి పెడితే ఫోన్ కనబడలా. లక్కీగా పర్స్ ఉంది కాబట్టి పర్స్ నుంచి డబ్బులు ఇచ్చి వచ్చేయగలిగాను. జేబులో నుంచి ఫోన్ జారి పడిపోయింది కానీ లక్కీగా పర్స్ జారలేదు కాబట్టి డబ్బులు ఇవ్వగలిగాను. మామయ్యని ఇంటికి తీసుకొస్తున్నప్పుడే పడిపోయినట్టుందండి. సారీ అండి. పాప మామయ్య ఇక్కడే ఉండాలనుకున్నారు. నేనే బలవంతంగా పంపించినట్టు అయింది. మీరేమైనా ఫీల్ అయ్యారా? నాకు తెలుసు మీరు ఫీల్ అయినా నాకు చెప్పరు. కానీ మామయ్య అయితే బాధపడుతున్నారు కదా. నేను మంచి కోసమే చెప్పానండి, వేరే ఉద్దేశం ఏం లేదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ లక్ష్మి. నువ్వు మాట్లాడింది వింటుంటే నాకెంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? నిజానికి నీ ఆలోచన విధానానికి నాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అయితే మీకు నా మీద కోపం లేదు కదా? కోపం ఏంటి లక్ష్మి, చెప్తున్నాను కదా, నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అసలు ఒక విషయం గురించి ఇంత లోతుగా ఎలా ఆలోచించాలనేది నీ దగ్గరే నేర్చుకోవాలి.